ఓలా జరంత ఆగుర్రి ఆగుర్రి జరంత ఆగి జరంత మన వీడియోలు కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే గైస్ చూసేయండి. చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మేమైతే లేసే ముందే ఇంకా మా భగత్ బాబు లేసేసిండు, బ్రష్ చేసి స్నానం చేసి ఇంకా వాళ్ళ కోసం అయితే మ్యాగీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాడు. మ్యాగీ ఇప్పీలు అయితే గలాంటివి అయితే నేను అస్సలు తినను, అంటే ఒకసారి ట్రై చేసినాను, మా భగత్ చేస్తేనే ఒక్కసారి తిన్నాను మీన్స్ టేస్ట్ చేసిన, నాకు నచ్చలేదు. ఇక అసలు దాని జోలికి కూడా పోవట్లేను. చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ఇప్పి ఇవి నూడిల్స్ ఇవన్నీ, నాకైతే ఇట్లాంటివి అస్సలు ఇష్టం ఉండదు. చికెన్ బిర్యానీ పెట్టు ఫుల్గా తింటా. ఇంకా అవుట్ సైడ్ ఫుడ్లల్లో మిర్చి పానీపూరి ఇవే తింటా, కానీ ఈ నూడిల్స్ ఇవన్నీ తినను నేను. ఇంకా మహాగాడికి కూడా నూడిల్స్ అయితే మేము పెట్టాం అస్సలకే, తనకి డైజెషన్ కాదు, దట్టు మళ్ళీ అమ్మో అస్సలు అలాంటి అలవాటు చేయొద్దని నేనైతే ఇంతవరకు ఎప్పుడూ పెట్టలేదు. సో తనకైతే ఇంకా పాలలో బ్రెడ్ వేసి తినిపించినాను. ఆలోపే మహాగాడి కోసం అయితే మా అఖిలక్కనైతే ఇడ్లీ వేసిందంట, ఇడ్లీ అయితే ఇచ్చింది. సో ఇడ్లీలో నుంచి ఇంకా మహాకి తినిపించినాను. అండ్ పాపం మ్యాగీ తొందర డైజెషన్ అవుతుంది కదా అని మళ్ళీ మిల్కీకి కూడా ఇచ్చినాను. మా మహాన్ అయితే ఇడ్లీ ఎంత ముద్దు తినిద్దంటే తనకు తానే తీసుకొని తింటుంది. నేను తినిపిస్తాను కూడా అస్సలు తినిపించలేదు, మంచిగా చట్నీలో ముంచుకొని తనకు తానే తింటూ ఉంటుంది. క్యూట్ అనిపిస్తుంది కదా అట్లా తింటూ ఉంటే. అసలుకి ఈవెన్ ఇడ్లీ అని కాదు, దోశ అంతే, చపాతీ అంతే, ఏదైనా సరే చట్నీలో ముంచుకొని తింటుంది. మళ్ళీ కంపల్సరీ చట్నీ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి తనకైతే. నాకైతే అట్లా తింటుంటే భలే క్యూట్ అనిపిస్తుంది. మళ్ళీ రైస్ దగ్గరికి వచ్చేసరికి అమ్మో 3 చేర్ల నీళ్ళు తాగిస్తుంది నన్ను అయితే నిజంగా. అస్సలు అంటే రైస్కి ఎట్లా అంటే తినిపిస్తాను నేను కంపల్సరీ 2 times డైలీ రైస్ అయితే తినిపిస్తాను. టిఫిన్స్ ఇంకా స్నాక్స్ మిల్క్ ఇవన్నిటితో పాటు కంపల్సరీ డైలీ 2 times అయితే రైస్ అస్సలు మిస్ చేయను. కాకపోతే చాలా టైం టేకింగ్ అయిపోతుంది. ఎంత టైం తీసుకుంటుంది అంటే నన్ను అటు ఇటు ఉరికిత్తా ఉంటుంది. అయినా తినిపించాలి కదా, వాళ్ళు తింటేనే నాకు తృప్తిగా అనిపిస్తుంది. ఫస్ట్ మహా తినాలి, నాకు తను తింటే నేను తిన్న ఫీలింగే నాకు అవుతుంది. తన కడుపు నిండా తినాలి, తను ఒక్క పూట తినకపోతే నేను చాలా అప్సెట్ అవుతా, అస్సలు నాకు మంచిగా అనిపించదు. సో ఇంక ఇడ్లీకి టిఫిన్ దగ్గర కూడా అస్సలు సతాయించదు, మంచిగా తనకు తానే తింటుంది. ఒక రైస్ దగ్గరనే కొంచెం సతాయిస్తుంది. ఇక మా మిల్క్ అమ్మ స్టార్ట్ చేసింది, చెప్పినాను కదా నిన్నటి బ్లాగ్లోనే, లేచిందంటే కథం వాళ్ళ వీడియోసే పెడుతుంది, పర్షు బేబీ వీడియోసే. ఇంకా నైట్ పడుకున్న దాకా అదే చూస్తుంది. నాన్ స్టాప్ టీవీ అయితే రన్ అయితేనే ఉంటుంది. మా మహాగారితో రహీమ్స్ తోటే చచ్చిపోతుర్రా బాబోయ్ ఇన్ని రోజులు అనుకుంటే ఇది వచ్చిన దగ్గర నుంచి అది చూడడమే అవుతుంది. సో ఇంకా నేనైతే ఏం టిఫిన్ చేయలేదు. అండ్ ఆఫ్టర్నూన్కి అంటే లంచ్ చేసినాక మళ్ళీ జ్యూస్ ఇట్లా తాగడానికి చల్లగా ఏమైనా ఉండాలి కదా అని నిన్న తీసుకొచ్చిన పప్పాయ ఉంటే అదైతే మా ఆయనతో కట్ చేపిస్తున్నా. కొంచెం పైన ఖరాబ్ అయినట్టు అయింది. ఈ ఒక్క పప్పాయలోనే మహాగాడికి వితౌట్ వాటర్, వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్ తోటి ఓన్లీ పప్పాయనే మిక్సీ పట్టి ప్యూరీలా తినిపించిన. అండ్ మాకు వచ్చేసి జ్యూస్ చేసినాను, ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా చేసినాను, ఇంకా పీసెస్ కూడా మిగిలితే అవి కూడా తినేసినాము. ఈరోజైతే మహాగాడికి అయితే అంగన్ వాళ్ళ ఎగ్స్ అయితే ఇచ్చిర్రు. మంత్లీ 16 eggs అయితే వస్తున్నాయి, అంటే రీసెంట్గానే ఇస్తున్నారు, ఒక 3 months అట్లా అవుతుంది. 16 eggs అండ్ ఒకటి బాలామృతం ప్యాకెట్ అయితే ఇస్తున్నారు. ఓకేలేండి, బెటరే కదా, ఆ కొన్న వస్తున్నాయి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు అయితే నేను వీడియో షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాక అందరు కాసేపు పడుకున్నారు, నేనైతే కొన్ని వర్క్స్ ఉంటే అవైతే కంప్లీట్ చేసుకున్నాను. సో ఇవి లేచినాక స్నాక్స్ అయితే చేస్తున్నాను. ఇంతకీ స్నాక్స్ ఏంటని చూస్తున్నారా, అదే ఇంట్లో చేసిన వడియాలు ఏంది ఇట్లుండే అని చూస్తారా. నేనైతే ఏం చేసిన, టెర్రస్ పైన వడియాలు పోసి వచ్చిన. పోసిన కోసేపటికే వర్షం పడతా అంటే మా డాడీ ఏం చేసిండు, ఇట్లా డైరెక్ట్ ఒకటే తీసుకొచ్చేసరికి క్లాత్ దగ్గరకు అయ్యి పగిలినట్టు అయినాయి అంత వడియాలంతా, ఆరక ముందు తీసుకొచ్చిండు కాబట్టిగా. సో ఇంకా కిందికి వచ్చినాక నేను ఆరబెట్టిన, అసలు పడేద్దాం అనుకున్నా. బట్ మా పక్కన అక్క ఏం చెప్పింది, ఉంచు ఎండినాక ఎట్లయితే అట్లనే చూద్దు, ఎట్లాగో పోసినావు కదా పక్కన పెట్టానంటే. సో ఫ్యాన్ గడుపుకి అట్లా పెడితే ఎండినాక ఇట్లా చిన్నగా అయినాయి. ఈ చిన్న వాటిని ఏం చేయాలనుకున్నా కానీ ఆయిల్ డీప్ ఫ్రై అయితే మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. సో అవి వడియాలు అయితే తిన్నాకనైతే ఈరోజు మా ఇంటికి ఒక 3 members అయితే అడిషనల్గా రాబోతున్నారు.
ఇంతకీ వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాలని ఉందా మీకు? ఉంటే వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకే తెలిసిపోతుంది మా ఇంటికి ఎవరు వస్తున్నారో అనేసి. చాలా స్పెషల్ పర్సన్స్ అయితే రాబోతున్నారు మా ఇంటికి వచ్చేసి. సో వాళ్ళ కోసమే మేమైతే ఫిష్ అయితే తీసుకుంటున్నాము. మహా ఉండు భగత్ అయితే పోయి ఫిష్ అయితే తీసుకొని వచ్చిండు. ఎప్పుడైనా ఫిష్ ఇక్కడ మాకైతే లైవ్ ఫిష్ చేసిస్తారు, స్కిన్లెస్ చేసిస్తారు, అంటే వాళ్ళే మొత్తం క్లీన్ చేసి ఇస్తారు. ఇంకా మనం అయితే డైరెక్ట్ ఇంటికి వచ్చినాక సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా నీట్గా వేసిస్తారు. 180కి కేజీ పడిద్ది, నార్మల్గా అయితే 150కి కేజీ. ఒక 30 రూపీస్ ఇచ్చినాం అనుకోండి, మనం ఇంటికి వచ్చి చేపలతో కుస్తీ పట్టే అదైతే తప్పిపోతుంది. సో ఇంకా మా ఇంటికి స్పెషల్ గెస్ట్లు వస్తున్నారు అనేసి చెప్పినాను కదా, రేపు వాళ్ళ కోసం ఏదైనా టిఫిన్ చేయాలన్నట్టుగా దోశకు సంబంధించిన పప్పు నానబెట్టి పెట్టినాను. ఇంక ఇప్పుడైతే ఫిష్ కర్రీ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇక మా మహాబేబీ అయితే అసలు ఇల్లులానే ఉంచట్లేదు. నా పని నేను చేసుకుంటే తన పని తను చేసుకుంటూ వస్తుంది. దోశ పిండి కూడా పట్టేసినాను. ఈసారి అయితే చేప పెద్దది తీసుకున్నాడు కదా, 11-13 కిలోల చేప తీసుకున్నాడట. అందుకోసమే అదేంటి శన వచ్చింది, శన వేపుడు. కొందరు శన, జన, చేప ఎగ్గులని ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా. మీ సైడ్ మీరేమని పిలుస్తారో చెప్పండి. మా సైడ్ అయితే మేము శన అంటాము. గంట నాకు తెలిసింది అయితే గదే. ఇక శననైతే వేయించుతున్నాను. చాలా మంచిది కదా శన తింటే, ప్రెగ్నెన్సీ లేడీస్ అయినా పిల్లలకి మంచి కళ్ళు కనిపిస్తాయి అనేసి అంటారు. చాలా మంచిది. ఊకే మనకు దొరకదు కదా, అది మనకు అదృష్టం ఉంటేనే మనకు దొరికిద్ది. నేనైతే అట్నే ఫీల్ అవుతా. సో ఇంకా చేపల పులుసు అయితే చేసేసినాను. మా ఇంటికి వచ్చే గెస్ట్లు అయితే వచ్చేసరికి లేట్ అవుతుంది అయ్యేటట్టు ఉంది. ఇంక అందుకోసం ఎదురు చూసి చేపల వాసనని పీల్చుకొని ఆకలి అయితే చచ్చిపోయేంత పని అయిందిగా. ఇక చేపల వాసనకి ఉండలేక మేమైతే తినేస్తున్నాము. మా మిల్కీ అయితే ఫిష్ ఎక్కువ తినదు, ఇంటి దగ్గర అయితే అసలే తినదట. ఇక్కడికి వచ్చినాక నేనే ఫోర్సబుల్గా తినిపిస్తున్నాను. సో ఇంకా తిను అనేసి అంటే అట్లా ఒక పీస్ వేసుకొని అయితే తింటుంది. ఇంకా మా ఆయన అయితే నన్ను వీడియో తీయకే అనేసి అంటున్నాడు. కానీ తీయకంటే నేను ఎక్కువ వీడియో తీసాను, నాకు ఎందుకో వద్దన్న పని ఇంకా చేయాలనిపిస్తుంది. అందుకే నేను ఆయననే చూపిస్తున్నాను, ఆయన నాకు చూపించకు అనేసి చెయ్యి అయితే అడ్డం పెట్టుకుంటున్నాడు. మా భగత్ బాబు అయితే ఫిష్ ఏం చేస్తాడంటే తినేటప్పుడు ఆయన వేసుకునేదే ఒకటే పీస్ వేసుకుంటాడు, అలా మహాకే తినిపిస్తాడు. దానికోసం అసలు ఎందుకు ఫిష్ తీసుకొస్తాడో ఏమో నాకైతే అర్థమే కాదు అసలు. నిజంగా చెప్తున్నా, అసలు ఫిష్ ముక్క ఒక్కటే తింటాడు. కొంచెం చికెన్ అయినా ఒక 4-5 పీసెస్ అన్న వేసుకుంటాడు, కానీ 4-5 పీసెస్ ఎప్పుడు వేసుకోలేదు, కానీ 3-4 అంతే. మీకు తెలుసు కదా, మీరు చాలా వీడియోస్లో కూడా చూపించారు, మేము 1/2 కిలో చికెన్ తెచ్చుకుంటే దగ్గర 3 రోజులు వేసుకుంటాం, అట్లయితుంది. సో ఇంకా వాళ్ళ డాడీ అయితే తినిపించింది కదా పీస్, ఇంకా నేనైతే మహాకి అయితే రైస్ తినిపిస్తున్నాను. అస్సలు తింటట్లేదు అమ్మ, నా తల ప్రాణం తోకకు వస్తుంది మహాకైతే రైస్ తినిపించడం అయితే. మిగతా అన్ని మంచిగా తింటుంది, రైస్కి వచ్చేసరికి నాకు 3 చేల నీళ్ళు తాగిపిస్తుంది. అందుకే ఆ టీవీ పెట్టి అట్లా బయట నేను నిల్చొని తను అటు లీనమై చూస్తున్నప్పుడు నేనైతే తనకు తినిపిస్తున్నాను. మా ఇంటికి వచ్చిన స్పెషల్ గెస్ట్ అయితే మా తోటి కోడళ్ళు. మీకోసం పొద్దు నుంచి ఇట్లా చెప్పాలా అంటే భలే సిగ్గు. ఈ ఆమెకు అద్దు తిన్నది అన్నం ఏం లేదు, నీకుండేదే. అది చేయడానికి తీసుకొస్తా. నువ్వే హాయ్ చెప్పక్క, హాయ్ చెప్పు చిట్టి. మీకోసం అయితే 1000 కళ్ళు వేసుకొని ఎప్పటి నుంచి ఎదుగుతాను నేను తెలుసా. అసలుకి వేసేసింది అచ్చుడే. నిజంగా నాకు ఎంత ఆకలి అయిందో మీకోసం ఆగి ఇక బాగైతే అలా ఆల్రెడీ అక్కడ తింటారంట, వచ్చినాక తింటారులే, నువ్వు తిను లేట్ అవుతుంది కావచ్చు అంటే తినడం స్టార్ట్ చేసినా మీరు వచ్చారు. అబ్బో తెలియనట్టు. అవునా, ఇందాక నువ్వు వచ్చినప్పుడే చెప్పలేదు, తింటానే కదా ఆల్రెడీ. నువ్వు చూడాలని కాసేపు ఆయన చేయి కడుక్కునే టైం వచ్చినా కూడా నువ్వు చూడాలని నేను ఇప్పుడే తినేదని కాసేపు ఆయన. అందుకే ఆగుకుంటుంది, ఎప్పుడో తిన్నారు వీళ్ళని అనుకుంటామని చూడాలని ఆయన.
చూడండి గ్యాస్ మా ఆయన గారి పచ్చడి తోట తింటాంది. మామిడికాయ పచ్చడి తోట నేను పెట్టిన మామిడికాయ పచ్చడి. ఏం కూల మార్కెట్ మార్కెట్ నీ వాయిస్ ఎవరు ఉంచారు మరి అట్లా